ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. చెప్పేవి చెగోవేరా సూక్తులు, చేసేవి మాత్రం చిల్లర పనులు అనే మాటకి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి యాప్ట్ టైటిల్. ఎందుకురా అంటే మన మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడుతూ కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు. నాడు రోజా గారిని రాయలేని చెప్పలేని మాటలతో దూషించిన బండారు సత్యనారాయణ అనే అతన్ని నేరుగా అభినందించాడు. నేడేమో జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టినటువంటి పంతం నానాజీ అనే అతన్ని అభినందించాడు. సనాతన ధర్మ వేషం వేసుకుని కూడా ఈ విధంగా తప్పుడు విధానాలను అవలంబిస్తున్నాడంటే ఒక మోటు సామెత గుర్తొస్తుంది. ఆండాలమ్మ లండన్ పోయినా సరే ముండల కంపెనీ పెడద్దన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఏ వేషధార వేసినా సరే ఆయన సైకో మనస్తత్వం, ఆయన శాడిస్ట్ మనస్తత్వం, వైఎస్ కుటుంబం మీద ఆయనకున్నటువంటి విపరీతమైన ద్వేష మనస్తత్వం మాత్రమే కనిపిస్తుంది తప్పిస్తే ఎక్కడా కూడా కన్స్ట్రక్టివ్ గా ప్రజలకు మేలు చేద్దామన్న ఉద్దేశం మాత్రం ఆయనకి ఎక్కడా కనిపించట్లా. కోపం వస్తే తిట్టేస్తారా? మరి సోషల్ మీడియా కార్యకర్తలకి కోపం వచ్చి ఏదన్నా రాతలు రాస్తే వాళ్ళ మీద ఎందుకయ్యా కేసులు పెట్టేసి స్టేషన్లన్నీ తిప్పి 3rd డిగ్రీలు ఇచ్చి వాళ్ళ మీద దారుణాతి దారుణంగా ఆఖరికి లాకప్ డెత్తులు కూడా చేస్తున్నారే. మరి మీకు ఒక న్యాయం, పక్కన వాళ్ళకి ఒక న్యాయమా? మిస్టర్ సనాతని పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం అంటే ఏంటి? చీమకు కూడా హాని తలపెట్టకుండా చీమను కూడా మన తోటి ప్రాణిగా చూడటమే సనాతన ధర్మ నైజం. అలాంటి నైజాన్ని పక్కన పెట్టి నీకు నొప్పి తగిలితే ఎవరినైనా తిడతావు, అందరినీ రెచ్చగొడతావు, బూతులు తిడతావు. నిన్నెవరైనా ఏమన్నా అంటే అయ్యో నన్ను అన్నారు అని చెప్పేసి మొత్తాన్ని పోగేసుకుని ముసలి కన్నీరు కార్చి నువ్వేమో సింపతి రాజకీయాలు చేస్తావు. ఈ 2 సంవత్సరాల్లో అధికారం వచ్చింది నీకు, నువ్వు గత ప్రభుత్వం అని చెప్పి పాడిందే పాట పాడినట్టు గత ప్రభుత్వాన్ని మాట్లాడతావు తప్పిస్తే ఈ 2 సంవత్సరాల్లో నిన్ను నమ్ముకుని ఓట్లేసిన ప్రజలకి నువ్వు పీకిందేంటి అంటే చెప్పుకోవడానికి ఏమీ లేక రోజుకొక వేషం, పూటకొక మాట. నిజంగా దీన్నే అంటారు ఎలుక తోలు తెచ్చి ఏడాది వెతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదయ్యా అన్నట్టుగా, కుక్క తోక వంకర అన్నట్టుగా నీ బుద్ధి మాత్రం మారట్లేదు మిస్టర్ పవన్ కళ్యాణ్.